మొన్నటి వరకు ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో ఎంతో హంగామా సృష్టించిన పాకిస్తాన్ ఐఎస్ఐ కీబోర్డ్ వారియర్స్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ను ఇండియా అత్యంత ఘోరంగా ఓడించి తన సత్తా చాటింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఒక తుఫానులా విరుచుకుపడి పాక్ బౌలర్లను చిన్నాభిన్నం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాకిస్తాన్ చతికిలపడింది. కేవలం 91 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడటమే కాకుండా చివరకు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చరిత్రను తిరగేస్తే టీ20 వరల్డ్ కప్లో భారత్ 8 సార్లు గెలిస్తే పాకిస్తాన్ కేవలం ఒక్కసారి మాత్రమే గెలవడం గమనార్హం. అసలు ఈ మ్యాచ్ జరగడానికి ముందే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ క్రీడల్లో రాజకీయాలను చూపించి పెద్ద డ్రామా ఆడారు. బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్ను కేకేఆర్ తొలగించిందని, ఇండియా బంగ్లాదేశ్ను బైకాట్ చేసిందని నెపంతో తాము కూడా ముస్లిం బ్రదర్హుడ్ కోసం ఇండియాలో జరిగే వరల్డ్ కప్ను బహిష్కరిస్తామని ప్రగల్భాలు పలికారు. చిత్రమేమిటంటే క్రికెటర్ల కోసం స్టాండ్ తీసుకుంటానని చెప్పే ఈ షహబాజ్ షరీఫ్ ఒకప్పటి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ను గత 3 ఏళ్లుగా జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ చావుబతుకుల మధ్య ఉన్నారని, బహుశా ఆయన మరణించి ఉండవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒక గొప్ప క్రీడాకారుడిని అంతలా వేధిస్తూ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి స్పోర్ట్స్మెన్షిప్ గురించి మాట్లాడటం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. కేవలం 300 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కోసం పాకిస్తాన్ తన ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది. కానీ అడుక్కుతినే స్థితిలో ఉన్న పాకిస్తాన్కు అది పెద్ద మొత్తం కావడంతో అన్ని నాటకాలు ఆడి చివరకు కొలంబోలో మ్యాచ్ ఆడటానికి ఒప్పుకుంది. మ్యాచ్కు ముందు కూడా పాక్ ఎన్నో వింత డిమాండ్లు పెట్టింది. తమకు ఇచ్చే 300 కోట్లను 1600 కోట్లకు పెంచాలని, భారత్తో బైలాటరల్ సిరీస్ ఆడాలని, అండర్ హోస్టింగ్ హక్కులు ఇవ్వాలని జైషాను కోరగా ఆయన అన్నింటినీ తిరస్కరించారు. పిసిబి చైర్మన్ మోసిన్ నఖ్వీ అసీం మునీర్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ మ్యాచ్ను పూర్తిగా రాజకీయ అస్త్రంగా మార్చాడు. గతంలో బియలే దాడుల వెనుక భారత్ ఉందని ఆరోపించిన ఈ నఖ్వీ క్రికెట్ మైదానంలో కూడా భారత్ను ట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఈరోజు మైదానంలో టీం ఇండియా ఆట తీరు చూశాక పాక్ ఆటగాళ్లకు దిమ్మ తిరిగిపోయింది. మ్యాచ్ విషయానికి వస్తే కొలంబో వాతావరణంపై ముందుగానే వర్షం పడుతుందని హెచ్చరికలు ఉన్నప్పటికీ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. షోయబ్ అఖ్తర్ వంటివారు హ్యాండ్ షేక్ చేయాలని చెప్పినా వారు తమ మొండి వైఖరినే ప్రదర్శించారు. ఇండియా బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినప్పటికీ ఇషాన్ కిషన్ మాత్రం షాహీన్ అఫ్రిది బౌలింగ్లోనే మొదటి బంతికే సిక్సర్ కొట్టి తన విశ్వరూపం చూపించాడు. ఐపీఎల్ లాంటి చిన్న బౌండరీ కాకపోయినా 80 మీటర్ల లాంగ్ బౌండరీలో కూడా 84 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. పవర్ ప్లేలో ఇషాన్ కిషన్ ఆడిన తాండవం చూసి పాక్ ఏజెంట్లు కళ్లలో నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 40 బంతుల్లో 77 పరుగులు చేసి ఇషాన్ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. బౌలర్లకు అనుకూలించే పిచ్చుపై బ్యాటర్లు తడబడుతుంటే తాను మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాకిస్తాన్లోని ఏ ఒక్క బౌలర్నూ వదలలేదు. ఒక ఫాస్ట్ బౌలర్ మిగతా 6 మంది స్పిన్నర్లతో వేయించిన పాకిస్తాన్ కెప్టెన్కు నిరాశ మిగిల్చాడు ఇషాన్ కిషన్. ఇక ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాక తిలక్ వర్మ 25 పరుగులకు తాను అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్య 0 పరుగులకే పెవిలియన్ చేరగా క్రీజ్లోకి వచ్చిన శివం దూబే అలాగే టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే సూర్య 32 పరుగులకి అవుట్ కాగా ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లు కాస్త ఇబ్బంది పెట్టిన 2 భారీ షాట్లతో దూబే చెలరేగిపోయాడు. చివరి ఓవర్ వేసిన పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్లో దూబే ఒక 4 కొట్టి సింగిల్ తీసి ఇవ్వగా స్ట్రైక్లోకి వచ్చిన రింకు సింగ్ 3 బాల్స్ ఆడి ఒక 4-6తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఇక 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ను ఎక్కడ కోలుకునివ్వలేదు టీం ఇండియా బౌలర్లు. ఆరంభం నుంచే వికెట్లు తీస్తూ 114 పరుగులకే కుప్పకూల్చారు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్లలో ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో తాను ఒక్కడే పర్వాలేదు అనిపించగా మిగతావారు వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరారు. టీం ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు తీయగా తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు. మొత్తంగా టీం ఇండియా 61 పరుగుల భారీ తేడాతో గెలిచి దర్జాగా సూపర్ హిట్లోకి అడుగుపెట్టింది. వ్యాపార కోణంలో చూస్తే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే వేల కోట్ల బిజినెస్. కేవలం 10 సెకన్ల యాడ్ కోసం 45 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారంటే ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 6400 కోట్ల వ్యాపారం ఈ ఒక్క మ్యాచ్ మీద ఆధారపడి ఉంది. అందుకే ముఖేష్ అంబానీ వంటి దిగ్గజాలు, స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు ఈ మ్యాచ్ నిర్వహణ కోసం ఒత్తిడి తెచ్చారు. శ్రీలంక బోర్డు కూడా తమ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పాకిస్తాన్ను రిక్వెస్ట్ చేసి మరీ ఆడించింది. రాజకీయాలు ఎన్ని ఉన్నా అంతిమంగా క్రికెట్ బిజినెస్ మరియు భారత్ యొక్క అగ్రస్థానం ఈ మ్యాచ్తో మరోసారి రుజువైంది.
ఒక పక్క పాకిస్తాన్ ప్రజలు స్టేడియం నుండి ఏడ్చుకుంటూ వెళ్తుంటే మరోపక్క భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశం పట్ల గౌరవం, ఆట పట్ల నిబద్ధత ఉన్నప్పుడే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. ఈ అద్భుతమైన విజయంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.